వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 19వ తేదీ ఆదివారం జరగవలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని పోలీసు వారి ఆదేశానుసారం సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాలి శేషాచలం, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, నూకల భాస్కర్, గ్రంథి వెంకట విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ పోలీసు వారు సత్రం కమిటీ వారికి ఫోన్ చేసి మీరు సర్వసభ్య సమావేశం పెట్టుకున్నారంట కదా, ఇది ఎలక్షను మన జరిగినటువంటి 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్ కోడ్ ఈ నెల వచ్చే నెల 6వ తారీఖు దాకా ఉంది కాబట్టి ఈ కోడు అయ్యే వరకు కూడా ఎటువంటి సర్వసభ్య సమావేశాలు పెట్టకూడదని ఇంటిమేషన్ చేయటం జరిగితే మేము ఆల్రెడీ సర్వసభ్యులందరికీ కూడా మేము లెటర్ ద్వారా ఇంటిమేషన్ ఇచ్చాము. మేము డేట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ సంగతి కోడ్లో పెట్టకూడదని మాకు తెలియదు కాబట్టి మేము ఇచ్చుకున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాల్సింది. కానీ ఆ పోలీసు వారిని మేము దేవస్థానం సత్రం కమిటీ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది మేము పై ఆఫీసర్లకు కనుక్కొని అవకాశం ఉన్నది లేనిది చెబుతానన్నారు. అలా జరిగి 2 రోజులు అయింది. ఇవాళ మాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే 6వ తారీఖు వరకు కూడా మీకు ఎటువంటి సర్వసభ్య సమావేశాలు కానీ ఎలక్షన్స్ కానీ ఎటువంటి సభలు కానీ చేయకూడదు. అవి కనుక మీరు ఉల్లంఘించి పెడితే మీ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. విలేజ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుల్తానాబాద్ లోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓ, ఏఈఓలకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కల్పించారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఆర్బీకేలలో ఉన్న రైతుల వివరాలను ఈ విలేజ్ యాక్షన్ ప్లాన్లో పొందుపరిచి ఉన్నత అధికారులకు నివేదికను పంపించడం జరుగుతుందని, అక్కడి నుండి ఈ నెల 26వ తేదీకి గుంటూరు వ్యవసాయ శాఖ కార్యాలయానికి నివేదికను పంపించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సమావేశంలో ఏడీఏ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి సబ్ డివిజన్ లెవెల్లో 3 మండలాల్లో ఉన్నటువంటి విఏలకు, అలాగే వ్యవసాయ అధికారులకు, ఏఈఓలకు, విహెచ్ఏలకు, ఎంపీఓలకు సబ్ డివిజన్ లెవెల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా దీన్ని జరుపుకోవడంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే విలేజ్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంతకుముందు మనం గతంలో తయారు చేస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆర్బీకే లెవెల్ యాక్షన్ ప్లాన్ అనేది మన ఆర్బీకే స్థాయిలో ఉన్నటువంటి పర్సన్ తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా ఈ విలేజ్ యాక్షన్ ప్లాన్లో ఏముంటుందంటే టోటల్ ఫార్మర్స్ ఎంతమంది ఉంటారు, కౌలుదారులు ఎంతమంది ఉంటారు, ఉమెన్ ఫార్మర్స్ ఎంతమంది ఉంటారు, మెన్ ఫార్మర్స్ ఎంతమంది ఉంటారు, ఎంత ఎక్స్టెంట్ ఉంటుంది, వాళ్ళ యొక్క లైవ్ స్టాక్ ఏంటి, వాళ్ళ యొక్క ఇరిగేషన్ సోర్స్ ఏంటి, మరి వాళ్ళు వెట్లాండ్ ఎంత, డ్రై ల్యాండ్ ఎంత అనే తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి విత్తనాలు వాడుతున్నారు, ఎంత ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారు, అలాగే గ్రీన్ మాన్యూర్ వాడుతున్నారా, గ్రీన్ మాన్యూర్ సీడ్, తర్వాత వాళ్ళు మామూలు వ్యవసాయం చేస్తున్నారా, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారా, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా, ఇలా రకరకాల ఒక రైతు యొక్క డేటా, అంటే ఒక ఆర్బీకే స్థాయిలో ఒక 300 మంది రైతులుగానే ఉంటే ఆ 300 మంది రైతుల యొక్క డేటా అంతా. మామిడి పండ్లను కృత్రిమంగా మగ్గపెట్టి వినియోగదారుల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటం ఆడుతున్నారని గద్దపూరి కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షులు హరిబాబు మండిపడ్డారు. సహజసిద్ధంగా మామిడి పండ్లను మగ్గనీయకుండా లిక్విడ్ కార్బైడ్లో ముంచడం వల్ల మామిడి పళ్లు పసుపు రంగులోకి మారుతున్నాయని వివరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పళ్ల మార్కెట్లపై దాడులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్బైడ్ లిక్విడ్ అనేది వచ్చింది. ఈ లిక్విడ్లో ఇలాగా ముంచేసి ఆకుపచ్చగా ఉన్న మామిడి పండుని ఇలాగ ముంచేసి తీయంగానే పసుపచ్చ కలర్కి వచ్చేస్తుంది. ఇదన్నీ కూడా గట్టిగానే ఉంటాయి, చూడండి పండింది కాదు అది, కానీ కృత్రిమంగా పండియటం వల్ల దాన్ని మనం తీసుకుంటాం వల్ల గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలానే సాయంత్రం ఎప్పటికీ వాంతులు, విరోచనాలు, తలపోటు ఇవన్నీ రావడం జరుగుతుంది. దీనికి కారణం కూడా ఏంటంటే ఇదే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం
500 మంది మన గుంటూరు జిల్లాకి ఇన్స్పెక్టర్లు ఉండగా మన దౌర్భాగ్యం 45 మంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉన్నారు. వీళ్ళు వివిధ రకాలుగా వాళ్ళు సేవలు వినియోగిస్తున్నా సరే అది వినియోగదారులకి చాలా బాధాకరంగానే ఉంటుంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుండి జరగనున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,576 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఈ నెల 20 తర్వాత ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచుతారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేలా సజ్జల మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్న దేవినేని ఉమా అరాచకాలకు కారకులైన నాయకులు, అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. ఆ జనసునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే, ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దామనో, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనో ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు, మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో, ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో, మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన కుట్రలో మీరు దోచుకున్న దోపిడీ అంతా కూడా కక్కిస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చిండావూరు ఐటీఐ ప్రిన్సిపల్ రావిచ్చిన వెంకటేశ్వర్లు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ థియేటర్లు సైతం మూతపడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.